లెట్స్ మూవ్ ఆన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారు. 11 గంటలకి జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ ముందుకి ఆయన హాజరవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాప్ అయింది అంటూ ఫిర్యాదు చేసిన క్రమంలో ప్రవీణ్ కుమార్ ని సిట్ అధికారులు ఇవాళ విచారించబోతూ ఉన్నారు. అయితే అసలు తాను ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయలేదని ఈ నెల 24న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఆ రోజు ఆయన ఏమన్నారో చూద్దాం. నిజంగా నేనే 2023లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే మరి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 243/2024 అనే క్రైమ్ ఎందుకు రిజిస్టర్ చేసిండు? మరి దానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. వాస్తవం కాదండి అది. నేను 2023లో నాకు యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. రాకేష్ గారు, యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చిన వెంటనే నేను నా శ్రేయోభిలాషులు కొంతమంది, అప్పుడు నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నాను, నా శ్రేయోభిలాషులు కొంతమంది పోయి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఉన్నారు, వారికి కంప్లైంట్ చేశారు. నాకేమైనా మెసేజ్ వచ్చిందంటే, నీ సెల్ ఫోన్ యాపిల్ ఫోన్ను ఎవరో హ్యాక్ చేస్తున్నారు, కానీ మా యాపిల్ ఫోన్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు, ఎవరో రాజ్యం అంటే స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ మాత్రమే, వాళ్ళ దగ్గర నీ కేపబిలిటీస్ ఉంటాయి, వాళ్ళే నీ ఫోన్ హ్యాక్ చేసే సత్తా ఉన్నది, అందుకొరకు నువ్వు జాగ్రత్తలు తీసుకొని నాకు కొన్ని స్టెప్స్ యాపిల్ చెప్పారు. సో నేను అదే విషయం ఉన్నట్టుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్కు నా శ్రేయోభిలాషిని చెప్పారు. నేను కంప్లైంట్ కాదు. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు నేనే కంప్లైంట్ చేసినాను, మరి ఆ కంప్లైంట్ ఏదో చూపించాలి రేవంత్ రెడ్డి గారే. అది నేను చెప్పాలనుకున్నది.